సెంటర్‌లో ఒక చిన్న బిర్యానీ సెంటర్ అయితే ఉంది. ఆ బిర్యానీ సెంటర్ అంత హైఫైగా ఏం ఉండదు. అంటే ఒక పెద్ద 5 స్టార్ లగ్జరీ లాగా ఏమి ఉండదు. కానీ అక్కడ ఫేమస్ ఏంటంటే బిర్యానీ. అక్కడ బిర్యానీ తినడానికి అక్కడ టేస్ట్ నచ్చి చాలామంది జనాలు అక్కడికొచ్చి తినడానికి చాలా ఇష్టపడతారు. అయితే అక్కడ ఓనర్ అయితే ఉన్నాడు కదా! ఆ బిర్యానీ సెంటర్, ఆ చిన్న బిర్యానీ సెంటర్ ఓనరు ఆయన ఆయన పని అక్కడ ఏమి ఉండదు. జస్ట్ టోకెన్ తీసుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర టోకెన్ తీసుకొని పంపించడమే. కానీ ఆ సెంటర్ దేనికి ఫేమస్ అయింది? ఆ బిర్యానీ టేస్ట్ వల్ల ఫేమస్ అయింది. ఆ బిర్యానీ టేస్ట్ వల్ల కస్టమర్‌లందరూ ఎగబడి వచ్చేసి అక్కడ తినడం, తీసుకువెళ్ళడం ఈ విధంగా జరుగుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఆ బిర్యానీ చేసిన కుక్ ఉంటాడు కదా! వాడిది అదంతా క్రెడిట్. అంత టేస్ట్ రావడానికి కారణం ఎవరు? ఆ కుక్. ఇక్కడ తెలివిగా ఎవరు ప్రాఫిట్స్ పొందుతున్నారు? అక్కడ ఓనర్. కానీ ఆ కుక్ ఏంటి? జీతానికి పనిచేస్తున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కుక్‌ని. నాకు బిర్యానీ చేయడం చాలా బాగా వచ్చు. నేను ఒక దగ్గర పని చేస్తున్నాను. ఒక దగ్గర పని చేస్తున్నానంటే నేను వండిన బిర్యానీ వల్ల అక్కడ చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. నేను చేసిన ఫ్లేవర్ వల్ల టేస్ట్ నచ్చి వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇక్కడ 20,000 పని చేస్తున్నాను. నాకు జీతం సరిపోవట్లేదు. ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతుంటాను. కానీ ఇక్కడ నాకు ఒక ఆలోచన రాలేదు. అరే నేను ఇంత బాగా బిర్యానీ చేస్తున్నాను. నా ఓన్‌గా కొంత సపోర్ట్‌తో నేనే ఎందుకు పెట్టకూడదు? నేను ఇంత బాగా చేస్తున్నాను కదా! ఒక చిన్న స్కేల్‌లో అయినా నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచన నాకెందుకు రావట్లేదు? నా ఫ్లేవర్ గురించి, నా కుకింగ్ గురించి, నేను వండిన టేస్ట్ గురించి అన్నీ తెలుసు. అలానే నేను చేసిన ఫ్లేవర్స్ కస్టమర్స్ ఏ విధంగా ఇష్టపడి తింటారో అది కూడా తెలుసు. కానీ ఈ ఆలోచన నాకెందుకు రావట్లేదు? నోట్ దిస్. ఇలానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో వాళ్ళ టాలెంట్ అనేది ఉంటుంటది. కానీ ఒక బానిస బ్రతుకుల్లాగా చాలా దగ్గర అలా స్టక్ అయిపోయి ఉంటారు. ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ మనం దేంట్లో ఎక్స్‌పర్టో అది మీరు ఫైండ్ ఔట్ చేయండి. మనకి తెలియకుండా మనలో ఆ టాలెంట్ ఏంటన్నది అది ఖచ్చితంగా ఉంటుంది. అది తెలిసిన రోజు నువ్వు డిలే చేయకుండా నీ వంతు ప్రయత్నం నువ్వు ట్రై చేయాలి. ఎందుకంటే నీ టాలెంట్ గురించి నీకు తెలుసు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌తో నీ ఎక్స్‌పీరియన్స్‌తో ఏదైనా ఒకటి చేస్తే ఖచ్చితంగా అది కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ అండ్ టాపిక్ చేయగల కారణం ఏంటంటే మనలో చాలా మంది దగ్గర మనకు తెలియని టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటది. దేంటో మీరు తెలుసుకొని ఫైండ్ ఔట్ చేసి దాని ద్వారా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా సరే మనం ట్రై చేస్తేనే దాని తాలూకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒకే జోన్ లో ఉండిపోతే గనక ఎప్పటికీ కూడా అలానే ఉండిపోతాం. అందుకని థింక్ బిగ్, డ్రో బిగ్. సో ఈ థాట్ అనేది ఈ వీడియో ద్వారా చాలా మందికి నేను తెలియజేయాలని ఈ వీడియోలో ఈ టాపిక్ అయితే చెప్తున్నాను. చెప్పిన దాంట్లో ఏదైనా సరే మీ సైడ్ నుంచి ఏమైనా ఒపీనియన్స్ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.